సో క్వశ్చన్ నెంబర్ 10. ఒక పాఠశాలలో బాలబాలికల మధ్య నిష్పత్తి 7:5. వీరిలో 65% బాలురు, 81% బాలికలు స్కాలర్షిప్ని పొందుతారు. అయినా స్కాలర్షిప్ పొందని విద్యార్థులు ఎంత శాతం? ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 7:5. If 65% of the boys and 81% of the girls are scholarship holders, find the percentage of students who do not get scholarship. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, సో ఒక పాఠశాలలో బాలబాలికల మధ్య నిష్పత్తి 7:5. సో ఒక పాఠశాలలో బాయ్స్ మరియు గర్ల్స్ యొక్క మధ్య నిష్పత్తి 7:5గా ఉంది. అంటే బాయ్స్ 7 ఉంటే గర్ల్స్ 5 ఉన్నారు. సో వీరిలో 65% బాలురు స్కాలర్షిప్ పొందుతారు. అంటే 7 యూనిట్లలో 60% మంది స్కాలర్షిప్ పొందుతారు. ఈ 5గురిలో 81% మంది స్కాలర్షిప్ని పొందుతారు. కానీ మన క్వశ్చన్ ఏమడిగాడు? సో స్కాలర్షిప్ పొందని విద్యార్థులు ఎంతమంది అని చెప్పేసి అడిగాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ని ఎలా చేయాలి అంటే, సో నేను టోటల్ బాయ్స్ అనేవాళ్ళు 100% అనుకుంటున్నాను. సో గర్ల్స్ కూడా 100% అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే, సో మనకి బాయ్స్లో 60% మంది స్కాలర్షిప్ పొందుతారు. మన క్వశ్చన్ ఎలా ఉంది? పొందని వారిలో ఉంది కాబట్టి, సో పొందేవారు ఎంతమంది? 65%. అంటే పొందని వారు ఎంతమంది అవుతారు? 35% అవుతారు. సో 65% మెంబర్స్ స్కాలర్షిప్ని పొందితే 35% మెంబర్స్ స్కాలర్షిప్ని పొందని బాయ్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో మనకి గర్ల్స్ అనే 100%లో 81% స్కాలర్షిప్ పొందితే పొందని వారు ఎంతమంది ఉంటారు? సో 19% ఉంటారు. సో మనకి క్వశ్చన్ ఏంటంటే, ఓవరాల్గా మొత్తం క్లాస్లో స్కాలర్షిప్ పొందని వారు ఎంత శాతం అని చెప్పేసి అడిగాడు. సో మనకు బాయ్స్లో ఎంతమంది స్కాలర్షిప్ పొందని వారు ఉన్నారు అంటే 35%. సో మనకి గర్ల్స్లో ఎంతమంది ఉన్నారు? 19% ఉన్నారు. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే రెండిట్లో దీన్ని ఏమి రాసుకోవచ్చు అంటే, 19% ప్లస్ 35 అంటే 16%. సో 35 అంటే నేను 2 విధాలుగా విడదీశాను. సో 19%. సో దీన్ని గమనించినట్లయితే 19 ఇందులో బాయ్స్లలో ఉంది, గర్ల్స్లో ఉంది. కాబట్టి ఓవరాల్గా మనకి ఏమవుతుంది? 19% అనేది మినిమం వస్తుంది. సో ఎక్స్ట్రా వచ్చేది ఎలా కనుక్కోవాలి అంటే, సో 19% పోగా సో మనకు బాయ్స్లో ఎంత మిగిలింది? 16%. సో ఆ 16% ఇంటూ ఎంతమందికి? 7 మెంబర్స్కి. సో మనకి గర్ల్స్లో ఆల్రెడీ 19% వచ్చింది కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డివైడెడ్ బై ఎంతమందికి కావాలి? ఇది 7 + 5 12 మెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలి. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. సో 19% ప్లస్ 16 112% డివైడెడ్ బై 12. సో మనం ఈ పాట మాత్రం చూస్తున్నా. 12 9s 108. 108 పోతే 4 ఉంటుంది. 4/12 అంటే 4 1s 4 3s ఏమవుతుంది? 9 1/3% అవుతుంది. సో మనకు ఓవరాల్ కావాలి కాబట్టి 19% ప్లస్ 9 1/3% ఎంత అవుతుంది? ఓవరాల్గా 28 1/3% అనేది ఓవరాల్ స్కాలర్షిప్ పొందని వారి పర్సంటేజ్ ఎంత అంటే 28 1/3% అవుతుంది. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇటువంటి కాన్సెప్ట్లలో ఇలా పర్సంటేజ్ని బ్రేక్ చేసి విడదీసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది షార్ట్కట్గా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో 83 1/3% విద్యార్థులు బాలికలు, మిగిలిన వారు బాలురు. 60% మంది బాలురు మరియు 80% మంది బాలికలు తరగతికి హాజరు కాని విద్యార్థులు ఎంత శాతం? ఇన్ ఏ క్లాస్ 83 1/3% of the number of students are girls and rest are boys. If 60% of the number of boys and 80% of the number of girls are present, then find what percent of the total number of students in a class is absent. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే 83 1/3%. వీళ్ళెవరు? గర్ల్స్. అంటే మొత్తం క్లాస్లో 83 1/3% మంది గర్ల్స్ ఉన్నారు. సో మనకు 83 1/3% వాల్యూస్ ఎంత భిన్నంలో మార్చుకుంటే మనకి ఏమవుతుంది? ఇది 5/6 అవుతుంది. సో ఇలా డైరెక్ట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. సో దీని మీనింగ్ ఏంటంటే, అవుట్ ఆఫ్ టోటల్ 6, సో మొత్తం 6 మెంబర్స్ కనుక టోటల్ క్లాస్లో మొత్తం 6 మెంబర్స్ ఉన్నట్లయితే అందులో 5 మెంబర్స్ గర్ల్సే ఉన్నారు అని దీని మీనింగ్. సో మనకి ఒక క్లాస్లో బాయ్స్ గర్ల్స్ యొక్క నిష్పత్తి మనం ఎలా రాసుకోవచ్చు అంటే, బాయ్స్ మరియు గర్ల్స్. సో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 5. సో మిగిలిన ఎంతమంది? 1 పార్ట్.
అంటే బాయ్స్ యొక్క గర్ల్స్ యొక్క నిష్పత్తి ఏమవుతుంది 1:5 అవుతుంది. సో మనకి క్వశ్చన్లో క్వశ్చన్లో మనకి ప్రజెంట్ అయిన వారి శాతం ఇచ్చాడు, కానీ కనుక్కోమన్నది ప్రజెంట్ కాని వారి శాతం కనుక్కోమన్నాడు. కాబట్టి సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే సో మనం టోటల్ బాయ్స్ని 100% అనుకుంటున్నాం. సో టోటల్ గర్ల్స్ని కూడా 100% అనుకుంటున్నాం. సో ఇందులో ప్రజెంట్ అయిన వారి సంఖ్య ఎంత శాతం? 60%. సో 100లో 60 పోతే ఎంత ఉంటుంది? 40% అనేవారు బాయ్స్ ఆబ్సెంట్ అవుతారు. సో గర్ల్స్లో కూడా సో ఇందులో 80% ప్రజెంట్ అయ్యారు. సో ఆబ్సెంట్ అయిన వారి సంఖ్య ఎంత అవుతుంది? 20% అవుతుంది. సో మనకు ఆబ్సెంట్ అయిన వారి శాతం ఎంత అంటే మన క్వశ్చన్లో అదే అడిగాడు కాబట్టి నేను దాంతో పాటుగా మార్చుకుంటున్నాను. సో బాయ్స్లో ఎంతమంది ఆబ్సెంట్? 40% ఆబ్సెంట్. మన గర్ల్స్లో ఎంతమంది ఆబ్సెంట్? 20% ఆబ్సెంట్. సేమ్ బిఫోర్ ప్రాబ్లం లాగానే దీన్ని కూడా మనం విడదీసి రాసుకుందాం. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే 20 + 20% రాయొచ్చు కదా 40ని. సో దీన్ని ఆల్మోస్ట్ 20 అని రాసేద్దాం. ఎలా ఉంది అలాగనే. సో మనకి రెండిట్లో కామన్గా ఉంది ఏంటి? సో టోటల్ మనకు ఓవరాల్ యావరేజ్ కావాలి కాబట్టి, యాబ్సెంటీస్ యావరేజ్ కావాలి కాబట్టి సో 20 అనేది రెండిట్లో కామన్గా 20% మినిమం ఉంటుంది. ప్లస్ ఎక్స్ట్రా ఎంత ఉంది? ఈ 20%. ఈ 20% ఎంతమందికి ఉంది? 1 మెంబర్కి మాత్రమే ఉంది. సో ఆ 20 ఇంటూ బాయ్స్ ఎంతమంది? 1 మెంబర్. సో ఇంటూ 1 డివైడెడ్ బై టోటల్ బాయ్స్ అండ్ క్లాస్ మొత్తం ఎంత? 1 + 5 ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో మనకి 20% ప్లస్ 20/6 అంటే 6×3 18 పోతే 1/3% అనేది మనకు వస్తుంది. సో టోటల్ ఓవర్గా ఆబ్సెంటీస్ యొక్క యావరేజ్ ఎంత అంటే 20% ప్లస్ 3 × 3 1/3%. రెండింటిని యాడ్ చేస్తే 23 1/3% అనేది మనకేమవుతుంది? టోటల్ క్లాస్ యొక్క ఆబ్సెంటీస్ పర్సెంటేజ్ అవుతుంది. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో మన క్వశ్చన్ నెంబర్ 12. ఏ రాష్ట్రంలో పోటీ పరీక్షల్లో మొత్తం హాజరైన అభ్యర్థులలో 6% మంది సెలక్షన్ పొందారు? బి రాష్ట్రంలో అంతే సంఖ్యలో అభ్యర్థులు హాజరవగా వారిలో 7% మంది ఎంపికయ్యారు. ఏ కంటే బిలో 80 మంది అధికంగా ఎంపిక అయితే ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు? ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ స్టేట్ A 6% candidates got selected from the total appeared candidates. State B had an equal number of candidates and appeared, and 7% candidates got selected with 80 more candidates got selected than A. What is the number of candidates appeared from each state? సో ఈ క్వశ్చన్లో 2 రాష్ట్రాలను పోల్చుతూ మనకు ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. సో మన క్వశ్చన్ ప్రకారం సో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఒక ఏ అనే స్టేట్ ఒకటి మరియు బి అనే స్టేట్ ఒకటి. సో ఏ అనే రాష్ట్రం ఒకటి, బి అనే రాష్ట్రం ఒకటి. సో క్వశ్చన్లో హింట్ ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా సమానమైనటువంటి అభ్యర్థులు ఎగ్జామ్కి హాజరయ్యారు. అంటే ఏలో ఎంతమంది అయితే హాజరవుతారో బిలో కూడా అంతే మంది హాజరవుతారు. సపోజ్ నేను ఏలో 100 మెంబర్స్ హాజరయ్యారనుకుంటే బీలోకి ఎంతమంది హాజరవుతారు అంటే 100 మెంబర్స్ హాజరవుతారు. సో ఈ హాజరైన వాళ్ళల్లో సెలెక్షన్ అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? 6%. ఇందులో 6% మంది సెలెక్ట్ అయ్యారు. సో బీలో 7% మంది సెలెక్ట్ అయ్యారు. సో మనకు 100లో 6% అంటే ఎంత? 6 అవుతుంది. సో 100లో 7% ఎంత అవుతుంది? 7 మెంబర్సే అవుతుంది. సో అవుట్ ఆఫ్ 100కి ఏ అనే రాష్ట్రంలో 6 సెలెక్ట్ అయ్యారు. సో బి అనే రాష్ట్రంలో 100 మందికి 7 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. సో మన క్వశ్చన్లో ఇంకొక హింట్ ఏమి ఇచ్చాడంటే సో ఏ రాష్ట్రంలో కంటే బి రాష్ట్రంలో ఎక్స్ట్రా ఎంతమంది? 80 మెంబర్స్ అనేవి ఎక్కువ సెలెక్ట్ అయ్యారు. సో రెండింటి మధ్య తేడా ఎంత ఉంది? 1 ఉంది. సో మనకి 1 యూనిట్ వాల్యూ ఎంత అంటే 80 మెంబర్స్. సో మనకు కనుక్కోవాల్సింది ఏంటి? సో ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు ఎగ్జామ్కి హాజరయ్యారు? సో మనం ఎంత అనుకున్నాం? ప్రతి రాష్ట్రంలో 100 అనుకున్నాం. సో మనకు 1 పార్ట్కి 80 అయితే 100 పార్ట్స్కి ఎంత? సో మనది క్వశ్చన్. సో డైరెక్ట్గా ఏంటి? 100 × 80 ఎంత అవుతుంది? 8000. సో ప్రతి రాష్ట్రం నుంచి మనకి ఎంతమంది అభ్యర్థులు ఎగ్జామ్లో పాల్గొన్నారు అంటే 8000 మంది ఎగ్జామ్లో పాల్గొన్నారు. సో డైరెక్ట్గా మనకి ఇది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13. n ప్రశ్నలున్న ఒక పరీక్షలో మొదటి 20 ప్రశ్నలలో 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాడు. మిగిలిన ప్రశ్నలో 1/3 వంతు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాడు. అన్ని ప్రశ్నలకు సమానమైన మార్కులు ఉంటే
ఆ విద్యార్థికి 50% మార్కులు వస్తే ఎన్ విలువ ఎంత? ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎన్ క్వశ్చన్స్ ఏ స్టూడెంట్ రిప్లైడ్ 15 అవుట్ ఆఫ్ ద ఫస్ట్ 20 క్వశ్చన్స్ కరెక్ట్లీ. Of the remaining questions, he had answered 1/3 correctly. All the questions have the same credit. If the student gets 50% marks, the value of n is. సో ఇటువంటి మోడల్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్లు సో ఈ మోడల్లో ఉంటాయి. సో ఇటువంటి క్వశ్చన్స్ని సింపుల్గా 3 మెథడ్స్లో చేయొచ్చు. సో మనకు నచ్చిన విధానం ప్రకారం మనం ఆన్సర్ అనేది చేయాలి. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. సో క్వశ్చన్ ప్రకారం ఏంటంటే మనకి టోటల్ క్వశ్చన్స్ ఎన్నో తెలియదు. తెలియనప్పుడు ఏమనుకుంటున్నామంటే ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ని నేను మొత్తం క్వశ్చన్స్ని ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. సో అతనికి వచ్చిన మార్క్స్ ఎన్ని? ఇందులో 50%. సో మనకు 50% ఆఫ్ ఎన్. సో 50% ఆఫ్ ఎన్ టోటల్ క్వశ్చన్స్ అనేవి ఎన్ని క్వశ్చన్స్ అయితే అందులో అతనికి వచ్చిన మార్క్స్ ఎన్ని? 50%. అంటే అందులో సగం మార్క్స్ వచ్చాయి. సో ఈ సగం మార్క్స్ అని ఎలా వచ్చాయి? సో ఫస్ట్ 15 మార్క్స్ ఖచ్చితంగా యాడ్ అయ్యాయి. ప్లస్ సో ఎన్ని 15 ఎన్ని వచ్చినాయి? 20 క్వశ్చన్స్ వచ్చినాయి. మొత్తం నేను ఎన్ని అనుకుంటే ఫస్ట్ 20 క్వశ్చన్స్లో 15 వచ్చినాయి. ఆల్రెడీ 20 అయిపోయినాయి. సో మిగిలిన ఎన్ని ఉంటాయి? n-20 ఉంటాయి. సో n-20లో ప్రతి 1/3 వంతుకి అతనికి 3 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే అందులో ఒక క్వశ్చన్ అనేది రైట్ అయింది. అంటే అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అనేది రైట్ అయ్యింది. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? n-20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ ఈక్వేషన్ అర్థం కావాలి. సో ఇవన్నీ కలిపి ఎన్ని అయినాయి? ఇవన్నీ కలిపినట్లయితే మనకు ఎన్నిలో 50% మార్కులు మనకు అతనికి వచ్చినట్లు అవుతున్నాయి. సో 50% అంటే ఎంత? 1/2. 1/2 అంటే n/2. సో ఈక్వల్ టు సో మనకు 15 ప్లస్ సో దీని 1/3ని గుణించండి. సో n/3 మైనస్ 20/3. సో ఏదైనా ఒక దిక్కు తీసుకురండి. సో n/2 మైనస్ n/3 ఈక్వల్ టు 15 మైనస్ 20/3. సో ఏమవుతుంది? LCM 6 అవుతుంది. సో 3n మైనస్ 2n ఎంత? n ఈక్వల్ టు 15 3 జా సో మనకేమవుతుంది? 3 LCM అవుతుంది. 15 3 జా 45 మైనస్ 20 అంటే 25. సో 3 1 జా 3 2 జా 2 × 25. సో మనకి n అనేది ఏమవుతుంది? n వాల్యూ ఏమవుతుందంటే 50. సో మన టోటల్ మన క్వశ్చన్ అడిగింది ఎంత? మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో కనుక్కోమన్నాడు. సో మనకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అనుకున్నాం? n. సో n వాల్యూ ఎంత? 50. సో ఎగ్జాంపుల్ మనకు ఉన్న క్వశ్చన్స్ అన్ని 50 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మెథడ్ని ఇలా కాకుండా ఇంకా ఎలా చేయొచ్చు అనేది సెకండ్ మెథడ్ చూద్దాం ఇప్పుడు. సో ఈ ఈక్వేషన్ని ఫామ్ చేసి సాల్వ్ చేసే విధానం ఇలా ఉంటుంది. సో ఇది ఫస్ట్ మెథడ్. సో సెకండ్ మెథడ్లో ఏంటంటే సో మనకి ఈక్వేషన్ని ఫామ్ చేయడం రావాలి ఫస్ట్. సో మనకు 50% అంటే n/2. సో n/2 ఈక్వల్ టు 15 ప్లస్ n-20 ఇంటూ 1/3. సో ఈ ఈక్వేషన్ని ఫామ్ చేసిన తర్వాత డైరెక్ట్ దీన్ని సాల్వ్ చేయకుండా ఆప్షన్స్ నుంచి సో మనకు ఆప్షన్స్ నుంచి డైరెక్ట్గా వెరిఫికేషన్ చేయవచ్చు. సో మనకు ఆప్షన్స్ అన్నీ కూడా సింపుల్ నెంబర్స్లో ఉన్నాయి కాబట్టి సో n అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది? సో ఈ 3తో డివిజిబుల్ అవుతుంది. సో మనకు ఆప్షన్లో 3తో డివిజిబుల్ నెంబర్స్ ఏమున్నాయి? సో a అనేది 60. సో 60 మైనస్ 20 ఏమవుతుంది? 40 అవుతుంది. 40తో డివిజిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి ఆప్షన్ ఏ క్యాన్సల్. సో జాగ్రత్తగా వినండి. సో మనకి టోటల్ n వాల్యూ మనం 60 అనుకున్నట్లయితే సో 60 మైనస్ 20 ఎంత అవుతుంది? 40. 40 అనేది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి మనకు ఆన్సర్ అనేది పాయింట్లలో వస్తుంది. సో మనకి ఏ ఆప్షన్ అనేది క్యాన్సల్ అవుతుంది. సో ఆప్షన్ బి చూడండి 40. ఒకవేళ 40 కనుక n+లో రాసినట్లయితే 40 మైనస్ 20 ఏమవుతుంది? 20. సో 20/3 అన్నా కూడా మళ్ళీ ఫ్రాక్షన్స్లో వాల్యూస్ ఉంది కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఆప్షన్ సి చూడండి. n వాల్యూ మనం 50 తీసుకున్నట్లయితే 50 మైనస్ 20 30. 30/3 అంటే మనకేమవుతుంది? 20. సో 30 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో మనకేమవుతుంది? సి అనేది డైరెక్ట్గా మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. 90 తీసుకోండి. 90 మైనస్ 20 70. 70 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు అంటే 50 అని ఆన్సర్ రాయొచ్చు. సో ఇదొక మెథడ్. సో మరొక మెథడ్ థర్డ్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ సంబంధం లేకుండా సో మనకి ఈ ఈక్వేషన్తో సంబంధం లేకుండా నీకు ఈక్వేషన్ రాయడం రాదనుకోండి, డైరెక్ట్గా ఆప్షన్ నుంచి ఎలా వెరిఫై చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సపోజ్ నేను ఆప్షన్ ఏ తీసుకుంటున్నాను. ఇప్పుడు
సో ఆప్షన్ మొత్తం మెయిన్ వాల్యూని మొత్తం క్వశ్చన్స్ని 60 అనుకున్నట్లయితే అందులో అతనికి ఎన్ని మార్క్స్ రావాలి, 50% రావాలి. 50% అంటే ఎంత, ఇంకా 30 రావాలి. సో మొత్తం మార్క్స్కి 30 రావాలి. కానీ ఎన్ని వచ్చినాయి ఆల్రెడీ, ఫస్ట్ 20లో 15 వచ్చినాయి ఆల్రెడీ. సో మనకి ఇంకెన్ని రావాలి, ఇంకా 15 రావాలి. ఇంకా 15 ఎన్ని క్వశ్చన్లు రావాలి, 20 క్వశ్చన్స్ అయిపోయినాయి. సో 60 మైనస్ 20 40. 40 అనేది 3తో మళ్ళీ 40ని 1/3 చేరదు కాబట్టి సో మనకి ఆన్సర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ 40 తీసుకోండి. సో 40లో మనకు ఎంత ఎంత మొత్తం ఎన్ని మార్క్స్ రావాలి, 50% అంటే 20 మార్క్స్ రావాలి. అతనికి 20 మార్క్స్ అతనికి రావాలి. రిమైనింగ్ క్వశ్చన్స్ ఎన్ని, 20 ఉన్నాయి. సో 20ని మళ్ళీ 1/3 డివిజిబుల్ పోదు కాబట్టి సో అది కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ రండి. సో మనకు 50లో 50% ఎంత, 25 మార్క్స్ రావాలి యాక్చువల్గా అతనికి. అతనికి వచ్చిన మార్క్స్ ఎన్ని, ఫస్ట్ 15 వచ్చాయి. సో 15 ప్లస్ 25 పోతే ఇంకేమైనా ఉంటాయి, 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 20 క్వశ్చన్స్లో 15 వచ్చినాయి. అంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 30 ఉంటాయి. 30ని 1/3 అని అంటే 10 మార్క్స్. సో ఎంత అవుతుంది, 15 + 10 25. సో 25 ఈక్వల్ అయింది కాబట్టి సో మనకు సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది డైరెక్ట్గా. సో వితౌట్ ఈ క్వశ్చన్స్ని ఇలా రాయడం రాకపోయినా డైరెక్ట్గా ఆప్షన్స్ నుంచి ఈ విధంగా ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 14. ఒక పరీక్షలో 1100 మంది బాలురు 700 మంది బాలికలు హాజరైనారు. వారిలో 42% బాలురు 30% బాలికలు ఉత్తీర్ణత శాతం ఉంటే మొత్తం మీద తప్పిన వారి శాతం ఎంత? సో 1100 బాయ్స్ అండ్ 700 గర్ల్స్ ఆర్ ఎగ్జామిన్డ్ ఇన్ ఎ టెస్ట్. 42% ఆఫ్ ద బాయ్స్ అండ్ 30% ఆఫ్ ద గర్ల్స్ పాస్. ద పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ హూ ఫెయిల్ ఈస్. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఒక ఎగ్జామ్లో బాయ్స్ మరియు గర్ల్స్, సో బాయ్స్ అనేవాళ్ళు 1100 మంది హాజరవుతే సో గర్ల్స్ అనేవాళ్ళు 700 మెంబర్స్ మాత్రమే హాజరయ్యారు. సో వీళ్ళ యొక్క నిష్పత్తి ఏమవుతుంది, సో 11:7 అవుతుంది. సో ఇందులో ఏంటంటే సో 42% పాస్ అయ్యారు. సో ఫెయిల్ అయిన వారు ఎంతమంది ఉంటారు, 58% వీళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఎందులో, బాయ్స్లో. గర్ల్స్లో ఎంతమంది 30% పాస్ అవుతే సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, 70% ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఇంతకుముందు క్వశ్చన్ లాగా చేసిన విధంగానే పర్సంటేజ్ని బ్రేక్ చేద్దాం. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ సో 58% రాసుదాం. సో ఈ 70%ని 58% ప్లస్ ఎంత అవుతుంది, 70 అంటే 12%. సో ఈ 70ని నేను బ్రేక్ చేసి 58 + 12 అని రాశాను. సో రెండిట్లా కామన్ యావరేజ్ ఎంత ఉంది, సో ఫెయిల్ పర్సంటేజ్ అని కావాలి కాబట్టి యావరేజ్గా సో 58%. సో 58% అనేది మనకు కామన్గా ఉంటుంది. సో ఎక్స్ట్రా ఎంత, 12%. అంటే ఆన్సర్ అనేది 58. సో మనకు ఆన్సర్ అనేది 58% కంటే ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎక్స్ట్రా ఏముంది, సో 58లో యాల్సిటీ ఉంది కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎక్స్ట్రా ఈ 12% అనేది ఎంతమందికి ఉంది, ఓన్లీ గర్ల్స్కి, ఇంటూ 7 డివైడెడ్ బై సో మొత్తం ఎంతమంది, 11 + 7 ఎంత, 18 మెంబర్స్కి ఉంది. సో దీన్ని డివైడ్ చేయండి. సో 58% ప్లస్ 12 84. సో 84/18. సో దీని వాల్యూ ఎంత అంటే సో మనకు 18 1s 18 4s 72. 72 పోతే ఎంత ఉంటుంది, ఇంకా 72 పోతే 12 ఉంటుంది. సో మనకి 12/18. సో 6 2s 6 3s ఇదేమవుతుంది, 4 2/3% దీని వాల్యూ అవుతుంది. సో మనకు మొత్తం ఓవరాల్ కావాలి కాబట్టి 58% ప్లస్ 4 2/3% అవుతుంది. సో 58 + 4 అంతా 62. 2/3% అనేది మనకు ఓవరాల్ ఫెయిల్ పర్సెంటేజ్ అవుతుంది. సో మొత్తం ఎగ్జామ్లో తప్పిన వారి శాతం ఎంత అంటే 62 2/3%. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇటువంటి మోడల్ అనేది సో ఇలా పర్సంటేజ్ని బ్రేక్ చేసే విధానం అనేది యావరేజ్లో అంటే సరాసరి అయినటువంటి టాపిక్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆ టాపిక్ చెప్పుకున్నప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 15. ఒక పరీక్షలో 5% మంది అభ్యర్థులు అనర్హులుగా గుర్తించబడ్డారు. అర్హులైన అభ్యర్థులలో 80% మంది సాధారణ విభాగం వారు కాగా 4275 మంది అభ్యర్థులు ఇతర విభాగాల వారు అయినా మొత్తం ఎంతమంది పరీక్షకు దరఖాస్తు చేశారు? In an examination, 5% of the applicants were found ineligible and 85% of the eligible candidates belong to the general category.
If 4275 eligible candidates belong to other categories, then how many candidates applied for the examination? సో మనకి క్వశ్చన్లో కనుక్కోమన్నది సో ఎంతమంది అప్లై చేశారంత ఎంతమంది ఎగ్జామ్కి అప్లై చేశారని కనుక్కోమన్నారు. సో మనకు మొత్తం అప్లై చేసిన క్యాండిడేట్స్ మొత్తం కూడా మనం ఏమనుకుంటున్నామంటే 100% అనుకుంటున్నాం. సో వీళ్ళు మొత్తం కూడా ఎగ్జామ్కి దరఖాస్తు చేసిన వారు. సో ఇందులో ఏంటంటే 5% ఇన్ఎలిజిబుల్, అంటే కొన్ని కారణాల వల్ల అవి 5% మందిని తీసేశారు. మిగతా ఎంతమంది ఉంటారు? సో 95% ఉంటారు. సో ఈ 95% అనే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు ఎగ్జామ్కి. సో మనం మొత్తం ఎగ్జామ్ అనేది 100% కిన్నట్లయితే అందులో 5% మందికి హాల్ టికెట్స్ రాలేదు, 95% మెంబర్స్కి హాల్ టికెట్స్ అనేవి వచ్చాయి. సో వచ్చిన వాళ్ళల్లో సో ఇందులో ఎంతమంది 85% మెంబర్స్ ఏ కేటగిరీ చెందినవారు అంటే జనరల్ కేటగిరీ. సో వీళ్ళంతా జనరల్ కేటగిరీ చెందినవారు. సో రిమైనింగ్ ఎంతమంది? సో నేను ఏమంటున్నా అంటే సో 95% వాళ్ళని కూడా నేను 100% అనుకుంటున్నాను. సో మనకి ఈ 100% కనుక్కున్నట్లయితే ఇంకెంతమంది కనుక్కోవాలి? 5% వాళ్ళు కనుక్కోవాలి. సో 95% వాళ్ళని నేను ఏమనుకుంటున్నా అంటే 100% అనుకుంటున్నా. అందులో 85% పోతే సో మిగిలిన కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? 15% ఉంటారు. ఈ 15% వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు అంటే 4275 మంది అని ఇచ్చేసాడు. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 15% వాల్యూ అంటే 4275. సో ఇందులో నేను 100% కనుక్కున్నట్లయితే వచ్చిన వాల్యూ ఏమవుతుంది? 95% వాల్యూ అవుతుంది. మనం కనుక్కోవాల్సింది సో మొత్తం దరఖాస్తు చేసిన వారి సంఖ్య, అంటే దీని వాల్యూ మనం కనుక్కోవాలి. సో మనకు 15% వాల్యూ ఎంత అవుతుంది? 4275 అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో డైరెక్ట్గా మనకు కావాల్సింది 100%. 100% వాళ్ళు 15 1s 15 2s 30, 15 30 పోతే 12 ఉంటుంది. సో 2s 30, 15 8s 120, 15 5s 75. సో మన 100% వాల్యూ ఏమవుతుంది? సో 100 × 285 అంటే 28,500 అవుతుంది. సో మనకి ఈ వాల్యూ ఏమవుతుంది? 100 అవుతుంది. మనకు వచ్చిన వాల్యూ 100% వాల్యూ అవుతుంది. అంటే ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 95% వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో మనకు వచ్చిన ఈ వాల్యూ అవుతుంది 95%. మనకు కావాల్సింది 100%. సో ఇది ఎంత అవుతుంది? సో మనకేంటంటే 95 వాల్యూ 28,500. సో డైరెక్ట్గా మనకి క్యాన్సిల్ చేయండి. 19 5 95. సో 28 కదా, 19 1 19 పోతే ఇంకా 9 ఉంటుంది. 19 5s 95. సో 1500. సో మనకు కావాల్సింది ఎంత? సో 5 1s 5 300ల మనకు కావాల్సింది 100% వాల్యూ కావాలి. ఎంత అవుతుంది? 100 × 300. సో 30,000 మెంబర్స్కి 30,000 మెంబర్స్ అనేవాళ్ళు మనకు మొత్తం దరఖాస్తు వారి సంఖ్య ఎంత అంటే 30,000. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో మనం ఈ ప్రాసెస్ అంతా చేయకుండా కూడా షార్ట్కట్లో కూడా చేయొచ్చు. అది ఎలా అంటే మనకి 15% మనకి ఇచ్చాడు కాబట్టి సో 15 ఏమని రాస్తున్నా అంటే నేను 5 × 3 అని రాసుకోవచ్చు కదా. సో మనకు ఆప్షన్ అనేది సో ఆప్షన్ ఏ బి సి. సో మనకు ఆప్షన్స్ అనేవి 5కి మల్టిపుల్గా ఉంటాయి, 3కి మల్టిపుల్గా ఉంటుంది. అంటే 5తో క్యాన్సిల్ అవుతుంది, 3తో క్యాన్సిల్ అయ్యే ఆన్సర్ ఏదైతే క్యాన్సిల్ అవుతుందో మనకు అదే ఆన్సర్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏంటంటే 30,000. సో 30,000 అనేది 3తో క్యాన్సిల్ అవుతుంది, 5తో క్యాన్సిల్ అవుతుంది. సో డైరెక్ట్గా మనకు ఆన్సర్ 5 ఏ అనే ఆప్షన్ టిక్ చేయొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 16. ఒక పరీక్షలో 3 పేపర్స్ ఉంటాయి. అభ్యర్థి మొత్తం మీద 30% పొందితే పాస్ అవుతాడు. అతనికి ఒక పేపర్లో 150కి 62, రెండో దాంట్లో 150కి 35 వచ్చాయి. 180కి ఎన్ని మార్కులు మూడో పేపర్లో వస్తే అతను మొత్తం పరంగా పాస్ అవుతాడు. సో in an examination there are 3 papers and a candidate has to get 35% of the total to pass. In one paper he gets 62 out of 150 and in the second 35 out of 150. How much he get out of 180 in third paper to just qualify for the pass? సో క్వశ్చన్ ప్రకారం ఏంటంటే మనకు ఎగ్జామ్లో 3 పేపర్స్ ఉన్నాయి. సో మనకు మొత్తం 3 పేపర్స్ ఉన్నాయి ఎగ్జామ్లో. సో ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్. సో ఫస్ట్ పేపర్ మొత్తం ఎన్ని మార్క్స్కి? టోటల్ 150 మార్క్స్కి ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ కూడా 150 మార్క్స్కి.
సో థర్డ్ పేపర్ ఎన్ని మార్క్స్కి 180 మార్క్స్కి. సో మొత్తం మనకి ఎన్ని అవుతున్నాయి ఇవి 150 150 300. సో మనకి ఏమవుతున్నాయి 480 అవుతుంది. సో మనకు మొత్తం ఎంత 480. సో మనకు స్టూడెంట్ పాస్ కావాలి అంటే సో 480లో మనకు 35% రావాలి. సో 35% ఆఫ్ 480 ఎంత అవుతుంది 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో 5 7 5 2 2 1 2 24 సో 24 7 4 28 7 2 14 16 168 రావాలి. సో టోటల్గా అతనికి ఎంత రావాలి 168 రావాలి. సో అతనికి ఫస్ట్ పేపర్లో ఎన్ని వచ్చినాయి 62 వచ్చినాయి. సో మనకి సెకండ్ పేపర్లో 150కి 35 మాత్రమే వచ్చాయి. సో మనకి సెకండ్ పేపర్లో 35. సో మనకు కావాల్సింది ఎంత అంటే థర్డ్ పేపర్లో ఎన్ని మార్క్స్ వస్తే అన్నీ కలిపి 168 అవుతాయి. సో మనకేమవుతుంది సో 62 + 35 ప్లస్ ఇందులో వచ్చిన మార్క్స్ కలిపితే మనకి ఎంత రావాలి 168 రావాలి. సో 5 2 7 3 9 సో 97 మార్క్స్ 2 పేపర్స్లో వచ్చాయి. సో మనకి ఎంత కావాలి నెక్స్ట్ ఇంకా 78 కావాలంటే ఎంత 71 మార్క్స్ వస్తే థర్డ్ పేపర్లో 71 మార్క్స్ వస్తే మొత్తం 168 అవుతాయి. 168 అనేది మనకు 35% అవుతుంది. సో మనకు థర్డ్ పేపర్లో రావాల్సిన మార్క్స్ ఎన్ని 71. సో 71 అనేది మనకు ఆన్సర్ అవుతుంది.